జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట మండలంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద రెండో రోజున బుధవారం కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీపీపీ యాష్ పాండ్ నుంచి తాడిపత్రి సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లై యాష్ రవాణా చేసే విషయంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిన మంగళవారం జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్టీపీపీకి వస్తారని తెలియదు. పోలీసులు భారీగా మోహరించారు. మంగళవారం ఆయన రాకపోగా బుధవారం వస్తారని ఎస్పీకి లేఖ రాయడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఉదయం 10 గంటలకు జేసీ పంపిన 4 లారీలు ఫ్లై యాష్ లోడింగ్ కోసం ఆర్టీపీపీకి వచ్చాయి. వీటిని పోలీసులు నిలిపేశారు. విషయం తెలుసుకున్న ఆదివర్గీయులు అక్కడికి చేరుకున్నారు. ఆదివర్గీయులు లోడ్ చేస్తామంటేనే లోపలికి అనుమతిస్తాం, లేదంటే పంపబోని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో లోడింగ్ చేయాలని జేసీ డ్రైవర్లు ఆదివర్గీయులను కోరారు. దీనికి ఆదివర్గీయుడు సంజీవ్ రెడ్డి స్పందిస్తూ తమకు చాలా బకాయిలు ఉన్నాయని వాటన్నింటినీ చెల్లించాలని, రవాణా ఖర్చు సగభాగం వాటా ఇవ్వాలని షరతు విధించారు. దీంతో చేసేది లేక జేసీ డ్రైవర్లు యాజమాన్యానికి విషయాన్ని తెలిపారు. మరోవైపు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రతి ట్రిప్పర్ను లారీని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించారు. జేసీ లారీలకు లోడింగ్ చేసినందుకు సుమారు 80 లక్షల వరకు బకాయిలు ఉన్నాయని ఎమ్మెల్యే ఆదివర్గీయుడు సంజీవ్ రెడ్డి తెలిపారు. దీంతో 2 నెలల నుంచి లోడింగ్ నిలిపేసినట్టుగా తెలిపారు. బకాయిలు చెల్లించి రవాణాకి 50% కాంట్రాక్ట్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. తమ యజమాని ఆదేశాల మేరకు ఆర్టీపీపీలో లోడింగ్ కోసం తాడిపత్రి వచ్చినట్టు జేసీ తాలూకా డ్రైవర్లు తెలిపారు. ఇక్కడ వాళ్ళు లోడింగ్ చేయమంటున్నారనే విషయాన్ని తమ యజమానికి చెప్పామన్నారు. లోడింగ్ చేసుకోకుండా వెనక్కి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరిని శుక్రవారం రాజధానికి వచ్చి తన కలవాలని ఆదేశించారు. ఆర్టీపీపీ ఫ్లై యాష్ వ్యవహారంలో ఇద్దరి మధ్య చోటు చేసుకునే వివాదం రోడ్డుకెక్కి గత 2 రోజులుగా ఆ 2 జిల్లాలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూటమి పార్టీల నేతల మధ్య వివాదం కావడంతో అధికార యంత్రాంగం కూడా వ్యవహారం తలనొప్పిగా మారిందన్నట్టు వార్తని హైలైట్ చేశారు.